ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శత్రు భయాలను, రోగ భయాలను నాశనం చేసే శ్రీ దండపాణి పంచరత్నం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. చండపాపహర పాదసేవనం గండశోభివర కుండలద్వయం దండితాఖిల సురారిమండలం దండపాణిమనిసం విభావయే. అనగా చంద్రుని పాపాన్ని నాశనం చేసిన వారి పాదాలకు సేవ చేయువాడు, మెడను మెరిసేలా చేసే 2 చెవికుండలాలను ధరించువాడు, మరియు దేవతల శత్రువుల సమూహాన్ని నాశనం చేసేవాడు అయిన దండపాణిని స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. కాలకాల తనుజం కృపాలయం బాలచంద్ర విలసజ్జటాధరం చేలధూత శిశువాసరేశ్వరం దండపాణిమనిసం విభావయే. అనగా కాలానికి పుత్రుడు, దయ యొక్క ఆవాసం, తలపై బాలచంద్రునిచే అలంకరింపబడినవాడు, దేవతల దూతగా పంపబడిన దేవుని పుత్రుడు అయిన దండపాణిని స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. తారకేశ సదృశాననోజ్వలం తారకారిమఖిలార్దదం జవాత్ తారకం నిరవధేర్భవాంబుధే దండపాణిమనిశం విభావయే. అనగా నక్షత్రాలకు అధిపతి, చంద్రుని వంటి గొప్ప తేజస్సు కలిగినవాడు, తారకుని శత్రువు, తారకుని గర్వాన్ని అణిచినవాడు మరియు పాపాలను నాశనం చేసినవాడు అయిన దండపాణిని స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. తాపహారి నిజ పాద సంస్తుతిం కోపకామముఖవైరి వారకం ప్రాపకం నిజపదస్య సత్వరం దండపాణిమనిసం విభావయే. అనగా తన పాదాలను భక్తితో ఆశ్రయించిన వారి కష్టాలను నాశనం చేసేవాడు, కామక్రోధాలకు శత్రువు, కోరిన వెంటనే తన నిజ పాదాల దర్శనం ఇచ్చువాడు అయిన దండపాణిని స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. కామనీయ కవినిర్జితాంగజం రామలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతిం దండపాణిమనిసం విభావయే. అనగా కవులు వర్ణించిన విధముగా మంచి అంగసౌష్ఠవం కలవాడు, కమలము వంటి రామలక్ష్మణుల చేతులతో పూజింపబడినవాడు, మరియు అందమైన రూపం కలిగినటువంటి దండపాణిని స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ పంచరత్నాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ దండపాణి పంచరత్నం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా జ్ఞానం మరియు సంతోషం లభించును, సకల శత్రు భయాలు తొలగిపోవును, అన్ని కార్యాలలో ఆశించిన సత్ఫలితాలు లభించును. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.